దినాలు ఎలా ఉంటాయో ఉండబోతాయో నేను చూడాలనుకుంటున్నాను. ఒకసారి నా దినాలు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కనుక నా జీవితం గురించి ఒకసారి నాకు బయలుపరచు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నా ఆత్మ జీవితం ఎట్లా ఉండబోతుంది, నా శారీరక జీవితం ఏంటి, అసలు భూమి మీద బ్రతుకు కాలమంతా కూడా నేను నా జీవితం ఏంటి ప్రభా నా ముందు పెట్టు. ఒకవేళ మంచిగా ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తాను, ఒకవేళ చెడుగా నాకు చూపిస్తే దాన్ని నేను మార్చుకుంటాను. హల్లెలూయా. చూడండి, దావీదు జీవితాన్ని కట్టుకోవడానికి ఆశపడుతున్నాడండి. దావీదు జీవితాన్ని మార్చుకోవడానికి ఆశపడుతున్నాడండి. దావీదు జీవితాన్ని ఏమండి, ఒకవేళ దేవుడి కానీ బాగుంది అని అంటే ఆ వేలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఒకవేళ బాగోగలేకపోతే ఆ వేని మార్చుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నా జీవితం గురించి నాకు చూపించు ప్రభా అని మనం ఎంతమంది అడిగేలాగా ఉన్నాం? మనం అడగం. మనము దేవుని ప్రార్థనలోకి వెళ్తే మన ప్రార్థన అంతా ఒకలాగే ఉంటుంది. ఎలా అంటే, నన్ను దీవించు దేవా, నా దేవుని బిడ్డలారా నన్ను ఆశీర్వదించు దేవా, నాకు అల్లదివి ప్రభా, నాకు ఇల్లిది ప్రభా. ఒకవేళ అల్లది నాకు ఇస్తే నేను అలాగ చేస్తాను, నాకు ఇల్లిది ఇస్తే నేను ఇలా చేస్తాను ప్రభా. కనుక నువ్వు నాకు అల్లది నాకు ఇల్లిది అని అడుగుతుంది దేని బిడ్డలారా మనం. కానీ దావీదు అడుగుతున్న విశేషమైన విషయం ఏంటంటే, యెహోవా, నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎత్తైనది నాకు తెలుపుము. ఏమంటాడు? అయ్యా, నా జీవితం ఎట్లా ఉండబోతుందో నాకు తెలుపు. నేను ఒకవేళ మంచిగా చూపిస్తే నేను దాంట్లో ఉంటాను. ఒకవేళ నువ్వు చెడుగా చూపించావు అనుకోండి, నేను నీది పాదాలు పట్టుకొని నేను మార్చుకోగలుగుతాను. దేని బిడ్డలారా, ఆత్మీయుడి యొక్క లక్షణం అది. అర్థమైందా? జీవితాన్ని మార్చుకోవడానికి చూడాలి తప్ప అదే జీవితాన్ని కొనసాగించడానికి చూడకూడదు. అర్థమైందండి? మనం పాత జీవితం ఎట్లా ఉందో అలాగే ఈ జీవితము కూడా జీవించాలని, ఇప్పుడున్న జీవితం కూడా జీవించాలని మనం అనుకోకూడదండి. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడాలి మనం. దావీదు అదే ఇష్టపడుతున్నాడు అన్నమాట. నాకు తెలుపు, నాకు వివరించు, నాకు బయలుపరచు, నాకు తెలియచేయి. నాకు ఇష్టం అలా తెలియచేస్తే అర్థమవుతుందా? నాకు తెలియచే ప్రభా, నాకు తెలియచేయి. ఒకవేళ నువ్వు తెలియచేస్తే నా జీవితం ఏంటో నేను మార్చుకోగలుగుతాను. ఒకవేళ నీ నుంచి కానీ నాకు రాకపోతే నేను ఎక్కడున్నానో నాకు తెలియదు కదా. అందుకని నీవు నాకు తెలియచేయి. నా దేని బిడ్డలారా, మనం ఏం అడుగుతాం? ఈ విషయాలు మనం అడుగుతామా? ఒకవేళ దేవుడే నీ దగ్గరికి వచ్చి నీకు ఏం కావాలి అని నన్ను అడిగితే మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం దేవుడితో? ఏం అడుగుతాం దేవుణ్ణి అని అంటే మనకి ఏం అడగాలో కూడా తెలియదు. కానీ దావీదు ఏం అడగాలో, దేవునితో ఏం చెప్పాలో, దేవుడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా, నా జీవితం గురించి నాకు తెలియచేయి. ఒకవేళ నా జీవితం గురించి నువ్వు తెలియచేస్తే నేను తప్పనిసరిగా మార్చుకోవాలనే ఆశ కలిగి నీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను, నా గురించి తెలియచేయమని. నా గురించి ఎవరో చెప్పొద్దు. ఎవరో చెప్తే కొన్ని మాటలు మంచి చెప్తారు, కొన్ని మాటలు చెడ్డ చెప్తారు, కొన్ని మాటలు కోపంతో చెప్తారు, కొన్ని మాటలు నవ్వుతో చెప్తారు, ప్రేమతో చెప్తారు. కానీ మీరు కానీ నా గురించి నువ్వు చెప్తే నువ్వు ఒకలాగే చెప్తావు ప్రభా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎంత వండర్ఫుల్ తీర్మానమో చూడండి. ఇంక దేవుని దగ్గర సరెండర్ అయిపోయాడు అంతే. నా జీవితం ఏంటో నాకు తెలియచేయి. అర్థమైందా? నా జీవితం గురించి నాకు తెలియచే ప్రభా. నా జీవితం గురించి నాకు తెలియచేస్తే నేను మారాలో లేకపోతే ఇలా ఉండాలో నాకు తెలుస్తుంది. నేను ఎలా ఉండాలో నాకు తెలుస్తుంది.
అదేం బిడ్డలరా, నువ్వు ఎలాగున్నావు ఈరోజు? నీ జీవితాన్ని మార్చుకొని ఇక్కడ కూర్చున్నావా, లేకపోతే పాత జీవితాన్నే పట్టుకొని ఇక్కడ కూర్చున్నావా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఏదో మనం ప్రిపేర్ అవ్వలేదు దేని బిడ్డలరా. ఇది ఎంతకాలం నుంచో ఈ కీర్తన వస్తూ ఉంది. మనం ఫస్ట్ నుంచి మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. తెలుగులో పాప, ఇంగ్లీష్లో బాబు చదువుతూ ఉన్నారు. ఇది అలవాటు చేయడానికి, అంతేగాని మా ప్రదర్శన ఏదో మీ దగ్గర చూపించడానికి కాదు, మాకు ఇలాగొచ్చు అలాగొచ్చని మీ దగ్గర చూపించడానికి కాదు, మాకు ఎంత ఉంది అంత ఉందని మీ దగ్గర చూపించడానికి కాదు, మాకు అయ్యొచ్చు ఇయ్యొచ్చని మీ దగ్గర చూపించడానికి కాదు. అలవాటు అవుతుందని, పిల్లల్ని అలవాటు అవుతారని, స్టేజ్ ఫీల్ పోతుందని మీ దగ్గర మేము ఆ బిడ్డలు అలాగా అలవాటు చేయడం. మీరు తప్పుగా అనుకోవద్దు దేని బిడ్డలరా, మీరు ఇంకా ఏమో అనుకోవద్దు. అర్థమైందా? ఒకరినొకలాగా చూడొద్దు, అందరినీ కలిపి చూడండి. దేవుడు మీ కళ్ళలోనూ అటువంటి కృప దయచేయను గాక. దేని బిడ్డలరా చూడండి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. నీ జీవితాన్ని దేవుడు చూపించాలనుకుంటున్నాడు నీకు. ఆమేన్. నీ జీవితం ఏంటో దేవుడే చెప్పాలి, ఇంకెవ్వరు చెప్పరు. నీ జీవితం ఏంటో దేవుడు చెప్తేనే నీ జీవితం వింటుంది, ఇంకెవ్వరు చెప్పినా వినదు. అయితే ఈ వాక్యం దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నువ్వు విన్నావనుకో, నువ్వు తీసుకున్నావనుకో, నువ్వు మారిపోతావు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు కాదు, మానవుడే, క్రిస్టఫర్ అయ్య గారు పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అని కానీ నువ్వు అనుకున్నావా, నీకు ఏ ప్రయోజనం ఉండదు. పాత జీవితాన్ని కంటిన్యూ చేస్తావు, పాత జీవితంలోనే నడుస్తావు, పాత జీవితంలోనే ఉంటావు. చూడండి ఏమంటాడో, నా జీవితము గురించి నాకు తెలుపు, నా జీవితము గురించి నాకు వివరించు, నా ఆయుస్సు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అయ్యా, నా ఆయుస్సు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నానయ్యా, నాకు తెలియకుండా ఉండకూడదు. నా ఆయుస్సు నేను ఎంతకాలం బ్రతుకుతాను? 100 సంవత్సరాలు బ్రతుకుతానా? నాకు తెలియచేయి. 1000 సంవత్సరాలు బతుకుతానా? నాకు తెలియచేయి. లేదు 1 సంవత్సరం 10 సంవత్సరాలే నేను బతుకుతానా? నాకు తెలియచేయి. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను, ఎంత చిన్నదో నేను తెలుసుకొని కోరుచున్నానయ్యా. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బత్తిడిగా చేసి ఉన్నావు. ఏమంటాడండి? బెత్తుడు. ఇదేంటండి? బెత్తుడు. బెత్తుడు చేశాడంట దేవుడు మన దినాలని. ఏం చేశాడు? బెత్తిడి చేశాడు. బెత్తిడి అంటే ఇదేనా? బెత్తిడి అంటే ఇలాగని అంటారు బెత్తిడు. నా దేని బిడ్డలారా చూడండి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. నీ దినం నా దినం, నీ బ్రతుకు నా బ్రతుకు, నీ ఆయుస్సు నా ఆయుస్సు, నీ దినాలో నా దినాలో బెత్తుడిగానే చేశాడు. అంటే ఎంత చిన్నది ఇది? పెద్దదా చిన్నదా? చిన్నది, స్మాల్. ఇది చాలా చిన్నది. అది 5 ఏళ్ళు కలిస్తే ఒక బెత్తుడు. దేని బిడ్డ 5 ఏళ్ళు ఎంత గ్యాపో, ఎంత గ్యాపు, ఎంతెంతో గ్యాపులు కూడా లేవు వీటికి. చూడండి, చాలా స్మాల్, చాలా చిన్నది మన ఆయుస్సు. దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నా ఆయుస్సు చాలా చిన్నది. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టి ఉన్నవి. బా, నీ సన్నిధిలో నా ఆయుస్సులు లేనట్టే ఉన్నవి ప్రభా. నీ సన్నిధిలో నేను ఎంత కాలం బతుకుతున్నాను, ఎన్ని దినాలు గడుపుతున్నాను, మారు మనసుండి గడుపుతున్నానా? మారు మనసు లేకుండానే ఉండి నేను మందిరంలో ఉన్నానా? కానీ చాలా చిన్నవి ప్రభా. చిన్నవి అనడానికి కారణం ఏంటి? మొదటి నుంచి దావీదు చివరి వరకు కూడా చాలా భక్తి జీవితాన్ని ప్రారంభించాడు కదా. కానీ దేవుని ఆ యొక్క దావీదు దృష్టిలో, దావీదు యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతికే ఆ దినాలంట
అంటే దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం పరిశుద్ధత లేకుండానే జీవించాడానా? అవును. యథార్థత లేకుండానే జీవించాడానా? ఎస్. మారు మనసు లేకుండానే జీవించాడా? ఎస్, అవును. దావీదు చెప్తున్న విశేషమైన సంగతి ఏంటంటే, అయ్యా నీ సన్నిధిలో నా ఆయుసు అసలు లేనట్టే ఉన్నదయ్యా, అసలు కనబడలేదు, అసలు పట్టుకోవడానికి అందలేదయ్యా. నా దినాలన్నీ వృధా తీసేసుకున్నాను, నా దినాలన్నీ మారు మనసు లేని కాలమే ఉంది ప్రభు. నా దేని బిడ్డలరా, ఎప్పుడైతే నా దినముల గురించి నాకు వివరించు, నా ఆయుష్ గురించి నాకు వివరించు, నా జీవితం గురించి నాకు వివరించి అంటున్నాడో, ఇప్పుడు దేవుడు వివరిస్తా ఉన్నాడో, దేవుడు వివరిస్తున్న వివరాలని దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయ్యా మారు మనసు లేకుండానే నీ సన్నిధిలో నేను గడుపుతూ ఉన్నానయ్యా. గడుపుతారా? అలాగా గడుపుతారా? నీ వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క దావీదు భక్తుడే చెప్తా ఉన్నాడు ఇక్కడ యథార్థంగా. అయ్యా మీరు ఒక డౌట్ అడగొచ్చు నన్ను, అయ్యా ఎవరి గురించి ఎవరు బయలుపరుచుకుంటారు, ఎవరు చెప్పుకుంటారా అంత హీనంగా? దావీదు అంత హీనంగా దేవుని సన్నిధిలోనే బతికడనే దావీదు చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా. దేవుడే బయలుపరిస్తే దావీదు ఎక్కడండి మూసేయడానికి? అర్థమైందా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీవు నేను మనము, నీకు నాకు మనకి మారు మనసు ఉండాలి. ఏముండాలి? మారు మనసు. ఇదిగో మీలో ఎవరికి లేదు మారు మనసు. దేవుని సన్నిధిలో మారు మనసు లేకుండానే వచ్చావా? రక్షణ లేకుండానే వచ్చావా? పశ్చాత్తాపం లేకుండానే వచ్చావా? తప్పు చేశానని తెలుసుకోకుండానే గడుపుతున్నావా? అయితే నీకు అర్థం అవ్వదు ఎంత చెప్పినా. నువ్వు వచ్చిపోయే వ్యక్తి అంతే. నువ్వు మందిరంలోనికి వచ్చి పోయే వ్యక్తివి అంతే, అంతవరకే. నువ్వు కనబడడానికి వచ్చిన వ్యక్తి తప్ప పరలోకానికి సిద్ధపడడానికి వచ్చిన వ్యక్తివి కాదు. దేవుడు దావీదుకు బయలుపరుస్తున్న జీవితాన్ని మన ముందు పెడతా ఉన్నాడండి. బాగా వినాలి దేని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం ఎవరికో నాకు కాదు, నీకే. మారు మనసు లేకుండా కూర్చున్నా నీకే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ఆయుష్ గురించి, నీ యొక్క జీవితం గురించి స్పష్టంగా బయలుపరుస్తున్న విశేషమైన సంగతులవి. మారు మనసు లేకుండానే కూర్చున్న మందిరంలోకి వస్తారా? నీ సన్నిధిలో నా ఆయుష్లు కొంచెమే కొద్దిగానే ఉన్నాయ్యా, కొద్దిగానే ఉన్నాయంటండి. దావీదు గడిపిన సమయాలన్నీ దేవుని సన్నిధిలో కొంచెమేనంట. అవునా? అవును. చాలా కొంచెమా? అవును, కొంచెమే, చాలా కొంచెము. నానా వింటున్నారా? చాలా కొంచెం అంట దేని బిడ్డలారా. కారణం ఏంటో, ఎందుకో తన జీవితానికి మార్పు లేదు దేని బిడ్డలారా. తన జీవితాన్ని మార్చుకోవడానికి తనకు అర్థం కాలేదు దేని బిడ్డ. ఏ వేళ వెళ్తున్నాడో తనకు అర్థం కావట్లేదు. అందుకని నా జీవితం ఏంటో నాకు బయలుపరచు ప్రభు అంటే, బెత్తుడయ్యా నా ఆయుసు. ఎంతో ఆయుష్ ఇచ్చావు నాకు, చాలా ఆయుష్ ఇచ్చావు. మెతుసెల అంట దేని బిడ్డలారా ఎన్నో 999 సంవత్సరాలు బ్రతికాడు అంటండి. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతుసెల. ఏం చేశాడు అని అంటే, పరిశుద్ధమైన జీవితం జీవించలే. అలా పిల్లలు కంటనే చచ్చిపోయాడు అంతే. మార్పు లేదు మెతుసెలకి. అన్ని సంవత్సరాలు బ్రతికితే ఎంత పని చేయాలి? ఈరోజు దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు నేను రక్షింపబడాలి, మారు మనసు నాకు కావాలని నీకు ఎంత ఆశ ఉంది?
దావీదుకి ఆశ ఉందని చెప్తున్నాడు. అయ్యా, నేను ఆశపడుతున్నాను, నా దినములను లెక్కించడానికి నువ్వు నాకు బయలుపరచు, తెలుపు, నాకు తెలుపు, నేను ఆశపడుతున్నానయ్యా. ఒక క్రైస్తవుడికి రాత్రి పడుకున్నప్పుడు ఇలా కల వచ్చిందంట. దూర ప్రాంతానికి వెళ్ళాడు ఆ సేవకుడు, ఆ క్రైస్తవుడు చాలా దూర ప్రాంతానికి వెళ్ళాడు. వేరే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పనులన్నీ చేసుకున్నాడు, బాగా ఉన్నాయి, చక్కగా మళ్ళా హ్యాపీగా ఆరోగ్యంతో మళ్ళా ఏ ప్లేస్ని అయితే విడిచి వెళ్ళాడో మళ్ళీ ఆ ప్లేస్కే రావాలనుకున్నాడు. టికెట్ తీసుకోలేదు, తెలీదు తీసుకోవాలన్న విషయం. రైల్వే స్టేషన్కి వచ్చాడు. బుకింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ బుకింగ్ ఓనరు అది ఆ టికెట్ కొట్టే లోపే ఆ స్టేషన్ దగ్గరికి వస్తుంది ట్రైను. ఇంకా టికెట్ కొట్టలేదు. ఎప్పుడైతే ట్రైను రైల్వే స్టేషన్కి వచ్చేసిందో టికెట్లు కొట్టే ఇది ఆగిపోద్ది, ఆపేస్తారు. ఆగిపోయింది, కొట్టలేదు టికెట్, ప్రయాణం ఆగిపోయింది. ఆ రాత్రి అంతా చాలా ప్రయాసపడ్డాడు. ఏంటి దానికి అర్థం మీలో ఎవరైనా చెప్పగలరా? నాదేం బిడ్డలరా, మీరు ఎవరైనా దాని మీనింగ్ చెప్పగలరా? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ట్రైన్ అనగా ప్రయాణం. ఏంటండి? ప్రయాణం, ఆత్మ జీవితానికి ప్రయాణం అది. టికెట్ అనగా రక్షణ. దేని బిడ్డలరా, ఆ వ్యక్తి రక్షణ లేకుండానే ట్రైన్ ఎక్కేద్దాం అనుకుంటున్నాడు, అంటే టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కేద్దాం అనుకుంటున్నాడు. వెంటనే రక్షణ ఇచ్చే మారు మనసు ఇచ్చే అని ఆ బుకింగ్ దగ్గరకు వచ్చి అడిగితే ఆ ట్రైన్ అప్పటికే అక్కడికి వచ్చి ఆగిపోయింది కదా. ఆ బుకింగ్ దగ్గర టికెట్లు ఆగిపోయి ఇవ్వలేదు. నాదేం బిడ్డలారా, నేను రక్షింపబడిపోవాలి, దేవుని రాకడ వచ్చేస్తుంది, ప్రయాణం వెళ్ళిపోవాలి, త్వరగా నేను మారు మనసు పొందేస్తానంటే నీకు మారు మనసు అప్పటికప్పటికే రాదు. ప్రయాణం ఆగిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఆత్మ జీవితమును ఏమైపోయిందంటే యేసయ్య వెళ్ళిపోయారు, నిన్ను వదిలేశారు. ప్రయాణికులందరూ యేసయ్యతో కలిసి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి ఏమైపోయాడంటే ఆగిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు దేని బిడ్డలరా, నేనే. ఆ వ్యక్తిని ఎవరిని? నేనే. ఆ కలగాల్సిన వ్యక్తిని నేనే. అర్థమవుతుందా? నాకు రక్షణ లేదని దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు మారు మనసు లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇంకా నువ్వు సిద్ధపడలేదు, ఆ టికెట్ నీ దగ్గర, ఇంకా నువ్వు టికెట్ని తీసుకోలేదు. నువ్వు హ్యాపీగా ఎక్కేద్దాం అనుకున్నావు కానీ ఎక్కలేదు. అది తెలియలేని ప్లేస్, దేని బిడ్డ, తెలియలేని ట్రైను, తెలియలేని భాష. ఆ భాష ఏంటండి? తెలియలేని భాష. ఇక్కడ నుంచి మేము చెన్నై వెళ్ళాము దేని బిడ్డలారా, హిందీ తమిళ్ మాట్లాడుతున్నారు అక్కడ, అంతే తప్ప ఇంగ్లీష్ కాదే, తెలుగు కాదే వాళ్ళు మాట్లాడట్లేదు. మేమేం చేయాలో మాకు అర్థం కాలేదు దేని బిడ్డలారా. వాళ్ళు చూసి మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారు. ఒక చెన్నై ప్రాంతాల్లోనే అట్లాగే వాళ్ళు మమ్మల్ని ఏం చేశారంటే, ఒక భాష రాలేనందుకు, నీకు నాకు మనకి రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే వదిలేసి వెళ్ళిపోడా దేవుడు? దేని బిడ్డలారా జాగ్రత్త. నాలాగే నువ్వు ఉన్నావేమో, నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందా ఆగిపోయిందా? జాగ్రత్త. దేని బిడ్డలారా జాగ్రత్త. నీ ప్రయాణం ఎటువైపు? నీకేముంది? ఏమి లేదు.
నా జీవితం ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి? నేను గెలుస్తున్నానా ఓడిపోతున్నానా, గెలుస్తున్నానా ఓడిపోతున్నానా, దేనికి ప్రయాసపడుతున్నాను నేను? నా జీవితం ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి? ఎటువైపు నేను అడుగేయలేకపోతున్నాను, ఏంటి నా జీవితం ఏంటని నేను అడుగుతున్నాను. దేని బిడ్డ, నా జీవితం గురించి దేవుడు చూపించిన మార్గం అదే. ఒకవేళ నేను కట్టుకోకపోతే బోధ చేస్తున్న దేవుని బోధ చేస్తున్న నేనే నరకానికి వెళ్ళిపోతాను. లేదు, నా జీవితాన్ని నన్ను కట్టుకుంటే పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలోనికి, పరలోకంలోనికి వెళ్ళగలను. ఒక బోధకున్నే, సేవకున్నే నా గురించి నాకే దేవుడు ఇలా చూపిస్తున్నాడంటే మరి నీ కోసం దేవుడు ఏమేమి చూపించాలి? ఒక హెచ్చరిక దేవుడే నాకు చూపించాడంటే, ఒక హెచ్చరిక నిమిత్తం నన్నే ప్రతిష్ఠించాడంటే, అయ్యా చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నాయి నా పరిస్థితి అంతా, కనుక చిన్న పని చేసుకోవాలనుకుంటున్నాను అని రిజ్యూమ్ తయారు చేయించుకొచ్చాను పరమా చేత. అక్కడికి వెళ్ళాలా ప్రభా? ఇంక ఎటు చూసినా నీ సేవే నేను చేస్తాను తప్ప నేను బయటికి అడుగు వేయను అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను కదా. జాన్ వెస్లీ అన్న, ప్రైడి పాల్ అన్న, రమేష్ అన్న తన సర్టిఫికెట్లన్నీ సేవకు వచ్చేటప్పుడు సింపేశారు కదయ్యా. మళ్ళీ అవే నేను రాత్రి తీశాను సర్టిఫికెట్లని. మళ్ళీ ఏదో కంపెనీలోకి ఎలక్ట్రికల్ చేశాను కదా టెక్నికల్గా, నాకు ఎవరైనా నాకు పని ఇస్తారని చెప్పి ఎన్నో ఐడియాలు వేసుకుంటే దేవుడు నాకు చూపించిన ఆ మార్గం అది. ఒక సేవకుడినే ఇలా దేవుడు హెచ్చరించాడంటే నువ్వు ఎక్కడున్నావు దేవుని బిడ్డలారా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలాగున్నావు? దేవుడు నీ గురించి చెప్తే నువ్వేంటి? ఆ ట్రైన్లోకి ఆ యొక్క రైల్వే స్టేషన్లో కన్నా అడిగి పెట్టగలవా? దేని బిడ్డలు అందరూ రైల్వే స్టేషన్లోకి వెళ్ళగలరు. రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలంటే ఏముండాలి? ప్లాట్ఫారం టికెట్ ఉండాలి. నాకు ప్లాట్ఫారం టికెట్ వరకే ఉన్నదేమో నేను అనుకున్నాను. నాకు అర్థమయ్యే వరకు ప్లాట్ఫారం టికెట్ వరకే ఉన్నది. లోపల బుకింగ్ దగ్గరికి వెళ్ళాను నేను. ఇక్కడ స్టేషన్లో అయితే దేవుని బిడ్డల ప్లాట్ఫారం టికెట్లు అవసరం లేదు. బయటికి ఎక్కడికి వెళ్ళిన ప్లాట్ఫారం టికెట్లు ఉండాలి. ఏమో ఆ టికెట్ ఏమో నాకు ఉంది, ప్లాట్ఫారం ఎక్కే టికెట్ అంతే. మరి నీకు, మరి నీ గురించి దేవుడు ఏం చెప్పాలి? ఏం చెప్తాడు, చూపిస్తాడు దేవుడు నీకు? నా జీవితం గురించి నాకు ఒక అవగాహన ఉంది. నీ యొక్క జీవితం గురించి నీకు ఒక అవగాహన ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నా జీవితం ఏంటో నాకు తెలిసింది రాత్రి. నీ జీవితం ఏంటో నీకు తెలుసా? తెలియచేయి ప్రభా, నా జీవితం ఏంటో నాకు తెలియచేయి, నాకు తెలియచేయి, నాకు తెలియచేయి, నాకు తెలుపు అని దావీదు రొమ్ము కొట్టుకొని ఏడుతున్నాడు. నీ జీవితం ఏంటో నీకు తెలుసా? నీకు నిజమైన మారు మనసు ఉందా? నిజమైన పశ్చాత్తాపం ఉందా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్న మాటకి నువ్వేం సమాధానం చెప్పగలవు? అయ్యా నీ సన్నిధిలోనే వస్తున్నాను కానీ, ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను కానీ నీ సన్నిధిలో నేను గడిపే ఆయుష్ చాలా కొంచెం ప్రభా, చాలా కొద్దిగా అంటున్నాడండి. నిత్య సియోను ప్రార్థనా మందిరంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నావు? 2016లో ఈ మందిరాన్ని నీ స్థలంలో నిర్మించాం మనం. ఇంచుమించు 10 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుందేమో. దేని బిడ్డలారా? కానీ దావీదు మాటలు పలికే మాటలు ఎలాగున్నాయని అంటే, కొద్దిగానే ఉన్నాయి ప్రభా, నీ సన్నిధిలో నేను గడిపే ఆయుష్ అంతా కొంచెమే. మిగతాదంతా ఎలాగుందంటే లోకంలో గడుపుతున్నావు, ఎత్తుగా అయిపోతా ఉన్నాను. కానీ నీ సన్నిధిలో గడుపుతున్నవన్నీ కూడా నాకు చాలా కొంచెముగా ఉన్నాయి. నన్ను సరిచేయి ప్రభు, నన్ను సరిచేయి, నా జీవితాన్ని కట్టు. నేను బాగుపడాలని నీ దగ్గరికి వచ్చానయ్యా, నేను సరిచేయబడాలని నీ దగ్గరికి వచ్చానయ్యా, నా జీవితం మార్చుకోవాలని నీ దగ్గరికి వచ్చానయ్యా, నన్ను సరిచేయి. నీవే నిజమైన దేవుడు అని ఉన్న దేవుళ్ళన్నీ విడిచి
దగ్గరకు వచ్చానయ్యా, నన్ను సరిచేయి, నన్ను సరిచేయి. ఒకప్పుడు అన్ని చేత్తో పట్టుకోలేని నేను పట్టుకున్నానయ్యా, ఇప్పుడైతే నీ పరిశుద్ధమైన గ్రంథాన్ని నేను పట్టుకున్న మందిరానికి వస్తున్నాను ప్రభా, నన్ను సరిచేయి. నా జీవితం అంతా కూడా కొద్దుగానే ఉంది. నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? దీని బిడ్డలరా, నువ్వు సిద్ధపడున్నావా? నీ ఆయుష్ అంతా దేవుని దృష్టిలో, నీ దినాలు ఎన్ని, నీ ఆయుష్ ఎంత బెత్తుడండి. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే జీవితం నువ్వు మార్చుకోకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఇలాగే పాత జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట నానా, ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తున్న హెచ్చరిక. దేవుడు నీతోను నాతోను, నీకు నాకు రక్షణ ఇచ్చే సమయం ఇది. నిన్ను నన్ను రక్షించాలని ఆశ కలిగి ఉన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. నాదేం బిడ్డలరా, లోకంలో ఉంటే లోకంలో కలిసిపో, లేదా నాకు ప్రభు కావాలన్నావా, ప్రభుతో ఉండు. ఆ పడవ మీద ఈ పడవ మీద కాలేస్తే నువ్వు ఎంతసేపు ఉండగలవు? అటువైపు ఇటువైపు ఉంటే నీ జీవితం ఎందుకు? రే ఈడు దేవుడిని నమ్ముకున్నాడు రా, రే ఇటువంటి జీవితం జీవిస్తే జీవించాలరా అని ప్రజలు అనుకోవాలి కదా. దేని బిడ్డ, సిగ్గు ఉండాలండి. దేవుడి నామానికి అవమానం అండి నీ వల్ల. దేవుడు సిగ్గుపడతాడండి. రే చర్చికెళ్ళినోలే ఇలా తయారవుతున్నారేట్రా, రే చర్చికెళ్ళినోళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంట్రా, చర్చికెళ్ళినోళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంట్రా. దేని బిడ్డ, నీ విలువ నీ ఇంటి పరువు పోదో, దేవుని నామానికి అవమానం. అయ్యా నిన్ను అవమానపరిచే రోజులు నేను ఉండొద్దయ్యా. నేను లెక్కించుకోవాలనుకుంటున్నాను. నా జీవితాలను చూపించేయ్యా, నా జీవితాన్ని చూపించంటున్నాడు దావీదు. దావీదు నా జీవితాన్ని చూపించవంటే నీ దినాలు బెత్తిడు అంటున్నాడు దావీదునే. చిన్నప్పటి నుంచి సితార వాగించేవాడండి దావీదు. పాపం అంటే తెలియలేనోడండి దావీదు. కష్టమని నష్టమని అన్ని భరించేవాడండి దావీదు. సొంత తల్లిదండ్రుల చేత ధిక్కరించబడుతున్నవాడండి దావీదు. చిన్నప్పటి నుంచి ఆకలంటే తెలిసిన వ్యక్తి అండి దావీదు. అటువంటి వ్యక్తి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అయ్యా యేసయ్యా, నా దినాలేంటో నాకు చూపించి బయలుపరచు. నువ్వు ఒకవేళ మంచిగా బయలుపరచవా, ఆ కోణంలో నన్ను నడుస్తాను. ఒకవేళ చెడ్డగాని నాకు చూపించావా, అయితే నన్ను సరి చేసుకుంటానయ్యా. అయితే దావీదు ఇదిగో చూపిస్తున్నాను, నీ దినాలన్నీ బత్తిడిగానే ఉన్నాయి, ఇంకా కొంచెం బత్తిడిగానే ఉంది నీ దినాలు, కొద్ది కాలంలో నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు దావీదు అన్వేషించుకుంటున్నాడు, అయితే కొద్దిగాలేనా? నీ సన్నిధిలో గడుపుతున్న కాలం కొంచెమేనా, కొద్దిగానే ఉందా? అయితే నీ సన్నిధిలో నేను ఇంకా ఎక్కువగా గడపాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేని బిడ్డలారా, పిల్లలు అడుగుతూ ఉన్నారు, నా అయ్యా నువ్వు చచ్చిపోతావు కదా, మాకు బాప్టిజం ఎప్పుడు ఇస్తావు? చాలా మంది చచ్చిపోతున్నారు, నువ్వు చచ్చిపోతావు, మాకు బాప్టిజాలు ఎప్పుడు ఇస్తావు? నానా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు బాప్టిజాలు ఇమ్మంటే దేవుడు మీకు ఇస్తాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే బాప్టిజాలు పొందాలా, మారు మనసు పొందాలా, రక్షింపబడాలి, పాపమేదో పరిశుద్ధత ఏదో వాళ్ళకి తెలుసు. అలాంటి తప్పుడు బాప్టిజం పొందొచ్చు, బైబిల్లో ఉంది. నువ్వు అన్నట్లకి అడ్డుపడితే, నువ్వు అన్నట్లని ఎదుర్కొంటే, నువ్వు ఏ విషయంలోనూ మారు మనసు పొందకపోతే ఏం సాధిద్దామనండి, ఏం చేద్దామనండి?
ఏం చూద్దామనండి? ఇంకా కిందకి చదువుకుందాం దేని బిడ్డ. నా దినముల పరిమాణము నీవు బెత్తెముగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నేను ఆయుష్కాలము లేనట్టున్నవి. ఎంత స్థిరునైనను ప్రతివాడును కేవలము ఉట్టి ఊపిరి వలె ఉన్నాడు. వా, ఉట్టి ఊపిరి. నీ ఊపిరి ఎంత? ఉట్టిదే. చచ్చిపోలేనంత వరకు నిన్ను పట్టుకుంటే సాగుతావు, సాగుతావండి. నిన్నెవడు పట్టుకోలేడు. నీ మాటని ఎవరైనా నొక్కుదామంటూ నొక్కలేం. చచ్చిపోయి మంచం మీద ఉన్నప్పుడు నీ మీద ఈగలు వాళ్తాయి, నీ మీద ఉమ్ములేస్తారు, నీ మీద నువ్వు కాలిపోతావు. నీకేమైనా చలనం ఉంటుందా? ఉండదు. నీకు ఎలాగ నీ బిడ్డలు వారు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా స్నానం చేపిస్తున్నారో నీ శరీరానికి నీకు కనబడదు. అర్థమవుతుందా? చెయ్యి ఒక్కడు పట్టుకుంటే, కాలు ఒక్కడు పట్టుకుంటే, నాదేం బిడ్డలారా, చేతులు ఒక్కలు పట్టుకుంటే, కాళ్ళు ఒక్కలు పట్టుకుంటే నడుము కిందకు పడిపోతండి. ఇలాగా పడిపోయిన వాళ్ళనే పీట్లో పెడేస్తారు. అటువంటి శరీరం అలా చేసేసి ఎవరికి నేను పాడు చేసుకుంటున్నావు? ఎవరి పేరు పోతుంది? ఎవరి బలం పోతుంది? ఎవరి ఆయుష్ తగ్గిపోతుంది? ఎవరి దినాలు బత్తిడిగా అయిపోతున్నాయి? ఎవరికి లాభం? ఆలోచించండి ఒకసారి. ఉట్టు ఊపిరి కోసం అండి. నీ ఊపిరి పోతే నువ్వు ఉట్టిదైపోతావు దేని బిడ్డ. ఊపిరి ఉన్నంత వరకు నీ విరగవీగుడు దేవుని దృష్టిలోకి వెళ్ళి దేవుడు బాధపడేటట్లుగా చేస్తున్నావు కదా. దేని బిడ్డలరా, ఈ రోజుకైనా, ఈసారైనా, ఈ దినమైనా, ఈ రోజైనా, ఈ మధ్యాహ్నం వేళ అయినా దయచేసి నన్ను క్షమించు ప్రభువా. నీ దృష్టిలో నేను చాలా భయంకరమైన ప్రవర్తిస్తూ ఉన్నాను. దావీదుకి ఎలాగైతే తన జీవితాన్ని చెప్పావో నాకు కూడా అలా చెప్పావు. నిజంగా నాకు చెప్పినట్లు ఉంది ప్రభువా. నా జీవితం ఏంటో నాకు చెప్పినట్లే ఉంది. నా జీవితం ఎలా ఉందో అలాగే నాకు చెప్పావు ప్రభు. నువ్వు చెప్పావు, సేవకుడు కాదయ్యా, నువ్వే చెప్పావు. నేను దాన్ని తీసుకుంటున్నాను ప్రభు, నేను దాన్ని తీసుకుంటున్నాను. కఠినమైపోయింది ఈ హృదయం, మాంసపు హృదయంగా చేసావు. బండగా అయిపోయింది ఈ హృదయం, బండ అయిపోయింది. ఎన్ని వాక్యాలు లోపలికి వెళ్ళాలని చూసినా ఈ బండ హృదయం కదా, ఈ బండ బద్దలవ్వలేదు కదా, ఈ బండ ఎదుర్కొంటుంది, వాక్యం పోతుంది, కానీ ఈ లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు తెరవబడ్డది ప్రభా. నువ్వు నాతో మాట్లాడినట్టుంది. నాతో దావీదుని ఎలాగైతే తెరిచే హృదయం, నా హృదయం కూడా అలా తెరిచినట్టుంది. ఇప్పుడు నేను మారాలనుకుంటున్నాను ప్రభా. నన్ను సరిచేయి. ఈ రోజు నుంచైనా నీ దృష్టిలో నేను ఉండాలి. నీ చిత్తానుసారంగా నేను నడవాలి. నువ్వేం చెప్తే అది నేను వింటాను, ఏం చెప్తే అది నేను చేస్తానయ్యా అని కానీ నువ్వు తీర్మానం చేసుకుంటే, అని కానీ నువ్వు అనుకుంటే, అని కానీ నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని పరిశుద్ధంగా తయారు చేస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడా దేని బిడ్డలారా? కాదు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. ఆయన ప్రేమ నుండి నువ్వు నేను ఎందుకు వేరైపోతావు? ఆయన ప్రేమ నుండి నువ్వు నేను ఎందుకు పారిపోతాం? మన విరోధమైన ప్రవర్తన పెట్టి దేవుని ఎందుకు బాధ పెట్టాలి? అర్థమవుతుందా?
మన విరోధమైన ప్రవర్తన పెట్టి దేవుడిని ఎందుకు బాధ పెట్టాలి? దేవుని పేరుని ఎందుకు చెడగొట్టాలి? దేవుణ్ణి ఎందుకు అవమానం పరచాలి? దేవుని ఎందుకు ఏడిపించాలి? దేని బిడ్డలారా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు కదా, దేవుడు నీ కుటుంబాన్ని కట్టాడు కదా, దేవుడు నిన్ను కట్టాడు కదా, దేవుణ్ణి తెలుసుకోవడానికి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు కదా, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కదా, నీకు మారు మనసు ఇచ్చాడు కదా. మరలా పాత బతుకులోనే ఎందుకు బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? పాత జీవితమే ఎందుకు జీవించాలని నువ్వు అనుకుంటున్నావు? ఎదిరిందాం. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తికి మారు మనసు ఇవ్వగలడు అని అంటే అది యేసు మాత్రమే. ఒక వ్యక్తిని రక్షించుకోవాలని అంటే అది యేసుకు మాత్రమే సాధ్యం. దేని బిడ్డలారా, అలాంటి యేసయ్య నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి యేసయ్య నిన్ను నన్ను పలకరిస్తూ ఉన్నాడు. నశించిన మనల్ని వెతుక్కొని 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 రక్షించుకున్నాడంటే నమ్ముతావా? దేని బిడ్డలో నిన్ను వెతికి పట్టుకున్నాడంటండి. అర్థమైందా? ఏదో నీ ధన్యత కాదు, నీ బలం కాదు, నీ జ్ఞానంతో రాలేదు దేవుని మందిరంలోకి. నువ్వు నిన్ను వెతికి పట్టుకున్నాడు దేని బిడ్డలారా. ఎందుకంటే నీ జీవితాన్ని ప్రజలకు చూపించి, ఇదిగో చూడు ఈయన రక్షించుకున్నాను, ఈయన రక్షించుకున్నాను, చూడు వెలుగుగా ఎలాగయ్యాడు అని ప్రజలకు చూపిస్తే ఆ ప్రజలందరూ మారిపోతారు కదండి. ప్రజలందరిలోకి నిన్ను తీసుకెళ్తే అలాంటి మార్పులు ప్రజలకు రావాలని దేవుడు దృష్టి. అర్థమైందా? అలాంటి వ్యక్తివి నువ్వు నీ జీవితాన్ని ఇంకా మార్చుకోకపోతే తప్పు కదండి. నీ జీవితంలో ఉన్న యేసయ్యని బయట పెట్టేసి నాకు ఇంకా లోకమే కావాలనుకోవడం తప్పు కదండి. దేని బిడ్డలు, నీ ఆయుస్ ఇంకా బెత్తిడిగా ఉంది. ఉట్టు ఊపిరివి నీ ఆయుస్, నీ ఊపిరి. జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ప్రభు దృష్టిలో నువ్వు విలువైన వాడివి, విలువైన దానివి. అప్పటి వరకు తప్పు చేసిన జక్కయ్య యేసయ్య దగ్గరికి వెళ్ళంగానే జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడంటే ఎంత ప్రేమ ఉంది దేని బిడ్డలారా, ఎంత ప్రేమ ఉంది ఆయనకి. వీడు అన్యాయస్తుడిగా ప్రవర్తించిన వ్యక్తి, అన్యాయస్తుడిగా జీవిస్తున్న వ్యక్తి, ప్రజలందరినీ బాధ పెట్టిన వ్యక్తిని వదిలేశాడా? వదలలేదు. దేవుణ్ణి ఎప్పుడైతే యేసయ్యని చూడడానికి జక్కయ్య వచ్చాడు, జక్కయ్యని చూడడానికి కూడా యేసయ్య వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనము యేసయ్యని చూడడానికి మనం వచ్చాం. యేసయ్య ప్రేమ మనకు తెలిసింది, యేసయ్యను రుచి చూసాం. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోవడం? మళ్ళీ ఎందుకు లోకాన్ని చూడడం? మళ్ళీ ఎందుకు పాత బ్రతుకుకే బతకడం? నా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను, మన కుటుంబాలని, మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు మనసారా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, చూడండి 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చెక్కునో వారికి తెలియదు కదా. అయ్యా, వారు ఎలా నడుస్తున్నారో, వారు ఎలాగా తిరుగుతున్నారో వారు తొందరపడుతున్నారయ్యా. ఏం చేస్తున్నారండి? వారు తొందరపడుతున్నారు. ఒక నిదానం ఉండదు, ఒక ప్రధానం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక వే ఉండదు, ఒక ఆలోచన ఉండదు. తొందరే. భూమి మీద బ్రతికే ప్రతి మానవుడికి తొందరే. దావీదు జీవితాన్ని చూపిస్తున్నాడు. దావీదే మనకు చెప్తున్నాడు మాట. దేవుడు దావీదు జీవితాన్ని చూపిస్తున్నాడు, దావీదు మనకు రాసి చెప్తున్నాడు. దేని బిడ్డలారా, తొందర బ్రతుకు, తొందరగా అయిపోవాలి, తొందర. ఒకప్పుడు దేవుని బిడ్డలారా చాలా నిదానంగా ఉండేది, పద్ధతి అంతా చాలా నిదానంగా ఉండేది. చాలా
చాలా చాలా నిదానంగా ఉండేది. అర్థమైందా? ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోవాలి. ప్రతిదీ స్పీడే, ప్రతిదీ చాలా చాలా స్పీడ్ అయిపోవాలి. ఏదైనా స్పీడ్ అయిపోవాలి. అలాంటి కాలంలో మనం ఉన్నాం. జాగ్రత్త. నీ జీవితమును ఎంత స్పీడ్గా వెళ్ళినా అది ప్రభుతో కూడినదై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, లోకంలో స్పీడ్గా ఇప్పుడు పిల్లలు పుడుతున్నారండి, స్పీడ్గా ఎదిగేస్తున్నారు, స్పీడ్గా పెద్ద పిల్లలు అయిపోతున్నారు, స్పీడ్గా పెళ్లి చేసుకున్నారు, స్పీడ్గా పిల్లలు కనేస్తున్నారు, స్పీడ్గా ముసలోళ్ళు అయిపోతున్నారు. ఒకప్పుడు చాలా నిదానంగా ఉండేది పద్ధతి అంతా, చాలా నిదానంగా, చాలా ఒబ్బుడిగా, చాలా నిదానంగా ఉండేది పద్ధతి అంతా. చాలా స్పీడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేని బిడ్డలారా, ఏ విషయంలో స్పీడ్గా ఉన్నావు? దేవుని మందిరానికి వచ్చావు, దేవుని గురించి తెలుసుకున్నావు, బాప్టిజం పొందావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు, ప్రభు బల్ల ఆరాధనలో పాల్పంపులు పొందావు, సంఘ క్రమంలో పాలుపంపులు పొందావు, పరిశుద్ధులతో కూడుకున్నావు, పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు అయ్యావు. పాపం అంటే ఇంక దాని జోలికి వెళ్ళలేదు. నీ పని పరిశుద్ధంగా ఉండడం, చక్కగా సువార్తకు వెళ్ళడం, సేవకులతో పాటు సువార్త చేసుకొని రావడం, సేవకులు చెప్పింది వినడం, సేవకులతో ఉండడం, నీ పని నువ్వు చూసుకోవడం. అర్థమైందా? ఇది కదా స్పీడ్ అంటే. ఇందులో స్పీడ్ లేదండి. అర్థమైందా? ఇందులో స్పీడ్ లేదు. స్పీడ్గా మారు మనసు పొందేది లేదు. మరి ఎందులో ఉంది స్పీడ్ అంటే? లోకానుసారంగా ఉన్నాయి. స్పీడ్గా ఎదిగిపోవాలి పిల్లలు, స్పీడ్గా పెళ్ళిళ్ళు అయిపోవాలి, స్పీడ్గా చదివేసుకోవాలి, స్పీడ్గా జాబులు వచ్చేయాలి, స్పీడ్గా అన్నీ స్పీడ్గా అయిపోవాలి, స్పీడ్గా పిల్లలు కన్నాలి, వాళ్ళు ముసలోళ్ళు అయిపోవాలి. నాదేం బిడ్డలారా, అన్నీ స్పీడే. నీ జీవితం ఎట్లాగుంది స్పీడ్గా? నేను వెళ్ళంగానే మారు మనసు పొందాను, బాప్టిజం పొందేశాను, సేవకులతో ఉన్నాను, పరిచర్య చేశాను, పరిచర్య నేర్చుకున్నాను. అర్థమైంది? బట్టలు ఉతికివాడిని, మందిరం తుడిసివాడిని. ఇంక మందిరములో చేయవలసిందంతా నేనే, ఏదైనా నేనే. అర్థమైందండి? మందిరములో ఏదైనా నేనే చేయాలి. మందిరాలు కట్టే నీ చేతులతో, మందిరాల గురించి కలపకు నరుక్కొచ్చాం ఈ చేతులతో. నువ్వేం చేసావు? అర్థమైందా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు ఈ స్థలంలో స్థాపించాడు ప్రార్థన మందిరాన్ని. స్పీడ్గా. నీ జీవితం ఇంకా ఎక్కడుంది? దేంట్లో ఉంది నీ స్పీడు? ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ స్పీడ్ తను ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంకా మనం నేర్చుకుందాం. దేని బిడ్డలారా, వారి ధనం ఏమవుతుందంట? కూర్చుకుందరు కానీ అది ఎవరికి చిక్కునో వారికి వారి ధనాన్ని సమకూర్చుకుంటారు కదా, ఆ ధనం ఎవరి చేతిలోకి పోతుందో తెలియదంట. అర్థమైందండి? నువ్వు ధనం సమకూర్చుకుంటావు కదా, నీ ధనం ఎవరి చేతుల్లో చిక్కుపోద్దో తెలియదంటండి. అర్థమైందా? ధనం సంపాదించుకోవడానికి మనం ఎగురు పడతాం కానీ ఆత్మీయత సంపాదించుకోవడానికి మనం ఎగురు పడం. దేని బిడ్డలారా, ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ఆశపడతాం తప్ప ప్రార్థనాత్మను సంపాదించుకోవడానికి మనం ఆశపడం. దేని బిడ్డలారా, ఈరోజు నుంచి నువ్వు ఇంచుమించు ఒక 2 గంటలైనా ప్రార్థనలో గడపండి. దయచేసి 1 గంట వాక్యం చదవండి, 1 గంట ప్రార్థన చేయండి. లేదంటే 30 నిమిషాలు పాటలు పాడండి, స్తుతించండి.
ఓ 30 నిమిషాలు వాక్యం చదవండి, ఒక గంట ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. గంట ఈజీగా అయిపోద్ది. దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించండి. దేవుళ్ళో గడపడానికి దేవుణ్ణి సమయాన్ని ఇమ్మని చెప్పండి. దేవుడు తప్పనిసరిగా మీకు సమయాన్ని ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటిలో నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుకుము. దాన్ని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనునై ఉంటిని. నువ్వు పంపిన తెగుళ్ళు నా మీదకి నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించి ఉన్నాను. దోషమని బట్టి నువ్వు మనుషులను గద్దింపుతో శిక్షించుచున్నప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రం వల్లే నువ్వు వారిని అందము చెడగొట్టుదువు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు. దేని బిడ్డలారా గమనించండి, నరులందరూ ఎలాంటి వాళ్ళు? ఒట్టి ఊపిరి వంటి వారు. దావీదు యొక్క జీవితమును తెలియచేసిన తర్వాత ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్న ప్రార్థన, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు సెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి స్తోత్రం కలుగునుగాక. కన్నీళ్లు విడుస్తున్నాడు దేని బిడ్డలారా. అర్థమైందండి? దేనికి కన్నీళ్లు విడడం? ప్రార్థనలో కన్నీళ్లు విడవాలా? ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు రావాలా? ఎస్. పడుకొని ప్రార్థనను మోకాలు వేసినప్పుడు కన్నీళ్ళు వచ్చే కన్నీళ్ళు వేరు. అది నీ స్థితిని మార్చేస్తుంది. అది హల్లెలూయా. కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోయెదురు. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోయెదురు. కన్నీటితో విత్తుట నేర్పుము దేవా, ఆత్మల పంట కోయుదుమయ్యా. కన్నీటితో విత్తుట నేర్పుము దేవా, ఆత్మల పంట కోయుదుమయ్యా. మేమాత్మల పంట కోయుదుమయ్యా, మేమాత్మల పంట కోయుదుమయ్యా. నా ప్రార్థనకు సెవియొగ్గువాడా, సన్నుతింతును ఈ పాదముల్. నా ప్రార్థనకు సెవియొగ్గువాడా, సన్నుతింతును ఈ పాదముల్. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం, నీ పాద సన్నిధే నాకు నిరతము. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం, నీ పాద సన్నిధే నాకు నిరతము. ప్రార్థనకు సెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదముల్. నా ప్రార్థనకు సెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదముల్. విరిగిన మనసే నీకిష్టమైన బలయ్యా, తిరిగి నలిగిన హృదయం ఆలక్ష్యము చేయవు. విరిగిన మనసే నీకిష్టమైన బలయ్యా,
నలిగిన హృదయముతో వేడుకొందునయ్యా, నా నలిగిన హృదయముతో వేడుకొందునయ్యా. నా ప్రార్థనకు చెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదముల్. నా ప్రార్థనకు చెవియొగ్గువాడా, సన్నుతింతును నీ పాదముల్, సన్నుతింతును నీ పాదముల్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అయ్యా, ఇప్పటి వరకు నా జీవితం ఏదోలాగా అయిపోయింది, బెత్తుడనే చూపించావు. నీ సన్నిధిలో 2016 నుంచి నేను గడుపుతున్నాను అనుకుంటున్నాను, కానీ నా సన్నిధిలో గడిపే కాలమంతా కొద్దిగానే చెప్పావు. ఇదిగో నాయనా, నిజంగా నేను మారి చూపిస్తాను ప్రభా. ఎస్, నేను మారతాను ప్రభా. నేను పాత జీవితం జీవించనయ్యా, నీ జీవితం నువ్వు ఎలా చెప్పావో నేను అలా జీవిస్తాను ప్రభా. నా జీవితాన్ని మీరు కట్టండి అని నువ్వు అడిగితే, నీ నోటితో నువ్వు అడిగితే, నాకు ఇష్టం ప్రభా, దావీదు ఎలాగడిగాడో తన జీవితాన్ని చూపించమని, అలాగా నేను కూడా అడుగుతున్నానయ్యా, నా జీవితాన్ని మీరు మార్చమని. నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా అని అడిగితే తప్పనిసరిగా నీ జీవితం ప్రభువును మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తప్పకుండా నీ జీవితం మారిపోద్ది. ఆ మార్పు కలిగిన జీవితాన్ని నువ్వే చూస్తావు దేని బిడ్డ. అర్థమైందండి? మీరే మనమే చూస్తాం. ఒకరోజు ఏసాన్న గారు బస్సు దిగి, దేని బిడ్డలారా, సూట్ కేసు పట్టుకొని చాలాసేపటి వరకు, ఏ వెహికల్ రాకపోతే చాలాసేపటి వరకు ఒక రిక్షా దగ్గర నుంచున్నాడంటండి. ఒక రిక్షా దగ్గర నుంచుంటే ఎందుకో మనసు అంగీకరించక కాళ్ళు పీకి లాగేసడం వల్ల ఆ రిక్షా ఎక్కి కూర్చున్నాడట. కొద్దిసేపటికి, చాలాసేపటికి ఆ రిక్షా అయినా త్వరగా వచ్చి, ఓ రిక్షాలో ఎక్కి కూర్చున్న ఓ అయినా త్వరగా దిగు, ఇంకా బోనీ కాలేదన్నాడట. ఇంకా బోనీ కాకపోతే నేను ఇస్తానయ్యా బోనీ అని 2 రూపాయలు ఇచ్చాడట. కూర్చున్నాడంట. ఎక్కడికి వెళ్ళాలి అన్నాడట. అయ్యా, కొంచెం పలానా ఊరు వెళ్ళాలని చెప్తే, నేను తీసుకెళ్తాను, మరి కొంచెం డబ్బులు అవుతాయి అంటే తీసుకెళ్ళిపోండి అని రిక్షాలో కూర్చున్నాడట. కూర్చుంటే ఆ యొక్క దేని బిడ్డలారా, అది అయిపోయింది. అలాగా కొద్ది రోజుల తర్వాత మరలా అదే బస్సులో దిగుతున్నాడంట ఏసన్న గారు, వేరే మీటింగ్కి వెళ్ళడానికి సూట్ కేసు పట్టుకొని. ఆ ఏసన్న గారిని చూసి ఈ రిక్షా ఆయన ఆ సూట్ కోట్ తీసేసుకుంటున్నాడంట. అయ్యా, మా రిక్షాలో కూర్చోండని, మా రిక్షాలో కూర్చోండి అయ్యా, మా రిక్షాలో కూర్చోండి అని అతను అన్నాడంట. ఏసన్న గారు అన్నారంట, ఒకప్పుడు నీ రిక్షాలో కూర్చున్నందుకు 2 రూపాయలు నన్ను అడిగావు, నేను ఇచ్చాను. అయితే ఇప్పుడు నీ రిక్షా నేను ఎక్కాలని అంటే నాకు 10 రూపాయలు ఇవ్వాలన్నాడట. ఆ రిక్షా ఆయన అన్నాడంట నవ్వుతూ, ఇస్తానయ్యా, నా రిక్షాలో కూర్చోండి అన్నాడట. ఆ రిక్షా ఆయన కూర్చున్న తర్వాత ఏసన్న గారు దైవజనులు అడుగుతున్నారట, ఒరే నాయనా, ఒకప్పుడు నీ రిక్షాలో కూర్చున్నందుకే నన్ను 2 రూపాయలు అడిగావు కదా, మరి ఇప్పుడే నన్ను బలవంతంగా నీ రిక్షాలో కూర్చోబెట్టుకుని నాకు 10 రూపాయలు ఇచ్చావు, విశేషం ఏంట్రా అని అడిగాడట. అయ్యగారు, ఒకప్పుడు మీరు నా రిక్షా ఎక్కారు కదా, నేను 2 రూపాయలు తీసుకున్నాను కదా, అప్పుడు అది అయిపోయింది కదా అయ్యగారు, కొద్ది రోజులకి గవర్నమెంట్ సొంత రిక్షాలు లేని వాళ్ళకి సొంత రిక్షాలు ఇచ్చిందయ్యా,
మీరు ఎక్కినందుకు నాకు సొంత రిక్షా వచ్చిందయ్యా, అదయ్యా స్పెషల్ అన్నాడట. అప్పుడు అయ్యా పోన్లే కానీ నన్ను కొంచెం మీటింగ్ దగ్గర దేబెట్టేయండి అయ్యా అంటే ఏసగ్న గారు కూర్చున్నారట. రిక్షాలో కూర్చుని ఉంటే ఆ రిక్షా ఆయనతో ఇలా మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడుతున్నాడు అంటండి. ఓ రిక్షా అయినా, నీ పేరేం పేరంటే ఏరయ్య అని చెప్పాడట. ఓ ఏరయ్య, ఒక దేవుని సేవ చేస్తున్న దైవజనుడినే నీ రిక్షా ఎక్కితే నీకు కొత్త రిక్షా వచ్చింది కదా, మరి దేవుడే నీ రిక్షా ఎక్కితే నీ జీవితం ఏమవుతుంది అన్నాడట. ఆ రిక్షా అయినా ఆ ఏరన్న అన్నాడంట, అయ్యగారు మీరైతే మనుషులు కనుక నా రిక్షా ఎక్కారు, నాకు కొత్త రిక్షా వచ్చింది, దేవుడే నా రిక్షా ఎక్కుతాడా అన్నాడట. అంటే ఏసాన్ గారు వెంటనే అనుభవంలో నుంచి వచ్చి మాటలో ఏమన్నాడో తెలుసండి, నీ రిక్షా ఎక్కాలని అంటే నీ జేబులో ఉన్న చుట్టుముక్కలు తీసేయాలి, నీ జేబులో ఉన్న కిల్లీలు ప్యాకెట్లు తీసేయాలి, నీ జేబులో ఉన్న అగ్గిపెట్టెలు తీసేయాలన్నాడట. అలాంటి వాళ్ళకే అలాంటి వాళ్ళ మీద అలాంటి వారి రిక్షనే దేవుడు ఎక్కుతాడు అని అన్నాడట. అయ్యా చి ఈ ఈ ఈ చుట్టలో ఈ యొక్క కిల్లీలు కొనుక్కోవడం వల్ల రాత్రంతా రిక్షాని తొక్కితేనే కానీ 2 రూపాయలు రావయ్యా. ఎప్పుడో రాత్రంతా కష్టపడి ఎదురు చూస్తే వేరే రిక్షా వాడు ఎక్కిపోకుండా తీసుకెళ్ళిపోకుండా నా రిక్షా దగ్గరికి వస్తే ఎంతో గొడవలతో సంపాదించిన ఈ 2 రూపాయల వల్ల ఆ 2 రూపాయలు మళ్ళా ఆ యొక్క చుట్టలకో లేకపోతే అగ్గిపెట్లకో లేకపోతే కిల్లి ప్యాకెట్లకు అయిపోతున్నాయి. ఛే ఈ ఎద్దయ్యా, నాకు వీటి వల్ల సుఖం లేదని పాడేసాడట. అప్పుడు అన్నాడట, అయ్యా నేను పాడేశాను కదా, నాలోకి ఏసై వస్తాడా అన్నాడట. అప్పుడు ఏసాన్ గారు అన్నారంట, అయ్యా పాడేస్తే రారు, నేను పాడేశానయ్యా, నాలోకి రండి అంటే వస్తాడన్నాడట. ఒక చెట్టు దగ్గర ఆపారంటండి ఆ రిక్షాని. ఆపి ఆ యొక్క ఏం పేరునా ఏరన్న అడిగాడట. ఏమన్నా అంతే, అయ్యా ఇప్పటి వరకు నా చుట్టలు ఉంచుకున్నాను జేబులో, అగ్గిపెట్టెలు ప్యాకెట్లు ఉంచుకున్నాను జేబులో, కిల్లీ ప్యాకెట్లు ఉంచుకున్నాను జేబులో, నా పళ్ళు పాడైపోయాయి, నా నోరు పాడైపోయింది, కొంపు అయ్యా, మాట్లాడితే వాహ్ 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 అని మాట్లాడతానయ్యా, దయచేసి క్షమించునైనా, నాలోకి రండి అయ్యా, నేను మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాను, మీరు కావాలని బ్రతిమాలుకుంటున్నాను అడిగితే ఆ వ్యక్తిలో మార్పుని, తేలికతనాన్ని, ఏదో ఉత్సాహాన్ని, ఏదో బరువుతనం అంతా పోనట్టుగా అనిపించిందంట వ్యక్తికి. ఆ రోజు ఆ రిక్షాని తీసుకొని ఆ దైవజనుని తీసుకొని మీటింగ్లో కూర్చున్నాడంట ఆ రిక్షా అయినా. కూర్చొని ఆ రిక్షా అయినా ఆ మీటింగ్లో ఆ రిక్షాలో కూర్చొని దేవుని వాక్యం దైవజనుడు చెప్తున్నప్పుడు విన్నాడట. విని మళ్ళీ వచ్చేస్తున్నాడంట. మీటింగ్ అంతా అయిపోయింది కదా. ఆ రిక్షా అయినా ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళాలండి, మీటింగ్ అయిపోయింది కదా మళ్ళీ వెళ్ళిపోవాలి మా ఊరు అని అన్నాడట. అయ్యగారు ఈ రిక్షాని నన్ను మీతో తీసిపోండి అన్నాడట. స్తోత్రం కలుగును గాక. ఎంత మార్పు వచ్చింది దేని బిడ్డలారా, ఎంత మార్పు వచ్చింది. మార్పు వచ్చినోడు సేవకుడితోనూ దేవునితోనూ మందిరము దగ్గర ఉండడానికి చూస్తాడు తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి, సుఖం అనుభవించడానికి, సంతోషం అనుభవించడానికి చూడడం. నిజమైన మార్పు వచ్చినోడికి అలా ఉంటుంది. మేము ఈరోజు ఇక్కడ ఉండి బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్తున్నామంటే మాకు వచ్చే మార్పు పెట్టి మేము ఇంటికి వెళ్ళే వాళ్ళకి కాదు. అర్థమైందా? ఈ చలికాలంలో మాకు దుప్పట్లు ఇచ్చి సుఖంగా పడుకో అని వారు కాదు. అర్థమైందా? వాళ్ళ మంచాల మీద వాటి మీద వీటి మీద మంచి దుప్పట్లు కప్పుకొని పడుకుంటుంటే మేము ఏదో ముంజురు దగ్గర
అలసిపోయి పడుకునే వాళ్ళవి. అర్థమైందా? అటువంటి జీవితం జీవించే వ్యక్తులు మేము. ఆ అనుభవంలో నుంచి వచ్చిన వ్యక్తులవి. మీకు అర్థమైందండి? పొల్లలు కొట్టి ఆ సేవకులకి ఇచ్చి అన్నం వండి దగ్గరుండి ఏమండి అలా వండి పెడితే ఏమీ లేకుండా ఊర్చేస్తే ఆ దాకలో ఆ ఊర్చేసిన తపాలాలు బయట పడిస్తే ఆ తపాలలో అడుగులు మెతుకులు ఉంటాయే అవి ఊర్చుకొని ఆ తెల్ల మెతుకులు ఊర్చుకొని తినే వ్యక్తులు మేము. అలా బయటకు వచ్చిన వాళ్ళవి. ఏ మాకు అమ్మ నాన్న లేరా? మాకు ఇల్లు లేదా? అర్థమైందండి? మేము పని చేయడానికి మాకు బలం లేదా? మేము సంతోషంగా సుఖంగా ఉండడానికి మాకేమి చేత కాదా? చేతనవును. ఒకవేళ కానీ ఈ బాధను భరించలేక ఈ కష్టాన్ని వదిలేసి మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఎలా జీవిస్తున్నారో అలాగే మేము కూడా బ్రతకడం వస్తుంది. ఆ జీవితం మాకు వద్దని ఈ జీవితాన్ని ఎంచుకున్న వ్యక్తులు మేము. దేని బిడ్డలారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు మార్పు చెందండి, మీరు రక్షింపబడండి, ప్రభువుని పట్టుకొని ఉండండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేసి మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన యేసయ్య దీవించడానికి అర్హుడండి. అర్హుడు 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 అర్హుడైనా నిన్ను ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు? నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావు? విడిచిపెట్టే దేవుడు కాదైనా, వదిలేసే దేవుడు కాదైనా. నిన్ను వదిలేసే దేవుడైతే నేను ఆ దేవుడిని ఎందుకు ప్రార్థిస్తాను? ఆ దేవుడి గురించి ఎందుకు చెప్తాను? అర్థమైందండి? నన్ను విడిచిపెట్టలేని దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు? ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు చెప్పు. నా దేని బిడ్డలారా, మా అమ్మకి అమ్మ నేను ఐటీఐ చేశాను కదా, అనుకెళ్తే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చదువు నేర్పిస్తే నాకు చాలా డబ్బులు వస్తాయమ్మా అని అంటే, పిచ్చి తెల్లి ఏం చేసేది తెలుసండి? క్యారేజ్ కట్టి బాబు ఫుల్లుగా తినేసి వాళ్ళకి ఫుల్లుగా చదువు చెప్పు బాబు, చదువు చెప్పు బాబు. మీకు అర్థమైందా? పిచ్చిదండి. మా తల్లి మా తండ్రి పిచ్చోలు. మీకు అర్థమైందా? మేము పెళ్లి చేసుకోవు నాన్న అమ్మ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. అర్థమైందా? ఈ పిల్లలు ముగ్గురిని పెంచుతున్నామంటే ఒక్క తప్పుకుంటే వాళ్ళు సొంత పిల్లల మనవరాళ్ళని మనవన్న కొట్టినట్టు ఫీల్ అయిపోతారు. పిచ్చోళ్ళు మా తల్లిదండ్రులు. అర్థమైందా? ఈరోజు చెప్తున్నాను, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. మాయా మర్మం లేని వ్యక్తులు మా తల్లిదండ్రులు. అర్థమైందా? దేని బిడ్డలారా, అర్థమైందా? ఒక్క మాట కొడితే చాలు, ఒక్క చాలు. వాళ్ళు పాపం ఏమనుకున్నా తప్పుడా కొడుకున్నట్లే. మీకు అర్థమైందండి? మా తల్లిదండ్రులు అంత పిచ్చారు, అంత ఎర్రోలండి. నన్ను అంతగా నమ్మిన వ్యక్తులు. అర్థమవుతుందా? బాక్స్ పట్టుకెళ్ళిపోయి అడుగులో వాళ్ళందరికీ తినకుండా పెట్టేసుకోండి. అప్పటి వరకు భయపడిపోదు, చక్కగా పరిచయం కలిసి నాతో నవ్వుతూ ఆడుకున్నాడు. టైఫాయిడ్ మలేరియా జ్వరం వచ్చేస్తే వణికిపోయి రాత్రులు ఇంటికి వస్తే ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతారని, అమ్మ నాన్న దెబ్బలాడతారని చెప్పి ఇంచుమించు వారం రోజులు రాత్రులు 12 అయితే చాలు జ్వరం వచ్చేసింది. 7 గంటలకు జ్వరం పోయింది. 12 అయితే చాలు. నాకు ఏదైనా చిన్నప్పటి నుంచి జ్వరం గట్ట వస్తే అమ్మ నాన్న గట్టిగా పట్టుకొని పడుకోవడం అలవాటు.
చూడు, ప్రేమ కనపడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూడకండి, యేసుని చూడండి. అదేం పిల్లలు, చదువు అన్నది నాకు తెలీదు, మీతో మాట్లాడడం కూడా నాకు చేత కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా చేసి ఉంటే దయచేసి క్షమించండి. ఈ సేవా అనుభవంలో దేని పిల్లలు దయచేసి మీ అందరూ మాట, నా మాట దేవుని మాటగా తీసుకోండి. ప్రభు మీరందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేని బిడ్డలారా, మహాపరిశుద్ధమైన మా యేసయ్య, నీకు వందనాలకయ్యా. నరుని యొక్క ఆయుస్సు నేను ఎలాగున్నానో నాకు తెలియచే ప్రభా. నేను ఎలాగున్నానో నాకు తెలియచేస్తే నేను మారుతాను ప్రభా. నేను ఎలాగున్నానో నాకు తెలియచేస్తే నేను రూపాంతరం చెందుతాను ప్రభా. నేను ఎలాగున్నానో నాకు తెలియచేస్తే నేను చేంజ్ చేసుకుంటాను నా లైఫ్ని. నా కృప దయచేయి ప్రభువా, నా కృప దయచేయి ప్రభువా, నా కృప దయచేయి. దావీదు ప్రార్థన చేస్తున్న రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. దేని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తుల్ని ఎవరు విడిచిపెడతారు చెప్పండి? ఒక పాపాత్మురాలు యేసయ్య దగ్గరికి వచ్చిందంటండి. ఆవిడ తలంటుకలతో పాదాలు తుడుస్తూ, ఆవిడ కళ్ళంటి నీళ్ళు వచ్చే నీళ్లను ఆయన పాదాలు తడుపుతుందంటండి. ఆవిడ పాపాలన్నీ క్షమించబడ్డాయట. ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎక్కడికి పోద్ది చెప్పండి? నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా యేసయ్య ఉండగలడా? యేసయ్య ఉండగలడా? యేసయ్య నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలకి వాక్యం చెప్పడం జరిగింది. మీరు ఈ వాక్యాన్ని నీ బిడ్డలు దీవించి ఆశీర్వాదకంగా చేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.